Our one-day Tirumala trip from Bangalore. Night 11 o'clock Bangalore బస్ ఎక్కితే మార్నింగ్ 4 కల్లా తిరుపతి రీచ్ అయిపోయాం. రైల్వే స్టేషన్ ఆపోజిట్ విష్ణు నివాసం ఉంటుంది. అక్కడ సెకండ్ ఫ్లోర్లో రెస్ట్ రూమ్స్ అవి ఉంటాయి. ఫ్రెష్ అయిపోయి బయటికి రాగానే అగైన్ రైల్వే స్టేషన్ ముందు ఫ్రీ బస్సెస్ వస్తాయి. అవి ఎక్కేసి శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళిపోయాం. ఎవరైనా టోకెన్స్ తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర మాత్రమే దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తున్నారండి. అవి తీసుకుని శ్రీవారి మెట్ల దగ్గరికి వచ్చేసి 1200 స్టెప్ దగ్గర స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. మేమైతే 3 months బిఫోరే సర్వదర్శనం టోకెన్స్ ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాం. సో డైరెక్ట్గా 8 o'clock మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తే 9:30 కల్లా రీచ్ అయిపోయాం. లగేజ్ అనేది కిందే స్కాన్ చేసేస్తే మనకి ట్యాగ్స్ ఇస్తారు. ఆ ట్యాగ్స్ టై చేసేసి వ్యాన్లో వేసేసి మనం మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసేయచ్చు. రనిత సతాయిస్తుంది అనుకున్నాను, బట్ వెరీ కోఆపరేటివ్. పైకి రీచ్ అయిపోగానే ఎంబసీ కౌంటర్లో మన లగేజ్ కలెక్ట్ చేసుకుని అక్కడ రోడ్డు క్రాస్ చేయగానే అగైన్ మనకి తిరుమలలో ఫ్రీ బస్సెస్ ఉంటాయి. ఆ ఫ్రీ బస్ తీసుకుని బాలాజీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోయాం. దాని పక్కనే లాకర్ సిస్టమ్ ఉంటుంది. మేము హాల్ నెంబర్ 3 లాకర్ తీసుకున్నాము. అక్కడే రెస్ట్ రూమ్స్ అవి బాగుంటాయండి. నీట్గా ఫ్రెష్ అయిపోయి మా స్లాట్ టైం 2 o'clock. 1:30 కల్లా వరాహస్వామి దర్శనం చేసేసుకుని స్లాట్ ఏటీసీ సర్కిల్ దగ్గర రిపోర్ట్ చేసి వెళ్ళిపోతే దర్శనం అయ్యేసరికి 6:40 అయ్యింది. బయటకు వచ్చి ప్రసాదాలు తీసేసుకుని బయటికి రాగానే మన ఫాలోవర్ కనబడ్డారు. ఆమెతో మాట్లాడడం చాలా హ్యాపీ అనిపించింది. జస్ట్ 7 o'clock కల్లా ఎవ్రీథింగ్ ఫినిష్. వెంగమామ అన్న సత్రంలో అన్నం తినేసి రూమ్కి రీచ్ అయిపోయి బ్యాక్ టు బెంగళూరు అనమాట. కిందకు వచ్చేసి అగైన్ మాకు 10:30కి బస్సు. బెంగళూరు రీచ్ అయ్యేసరికి 3:30 అయింది. ఇంత ట్రిప్లోనూ మహా అద్భుతం అంటే వెంకటేశ్వర స్వామి దివ్య దర్శనం. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే వీళ్ళని తప్పకుండా షేర్ చేయండి.